మాతృదేవోభవ. సంతతి నిన్ను బాధించిన ఇంతయు శపింపబోక ఎంతో శ్రమతో ఇంతటి వారిని చేసితివి. సంతతి నిన్ను బాధించిన ఇంతయు శపింపబోక ఎంతో శ్రమతో ఇంతటి వారిని చేసితివి. అంతా నీ మహిమ కాదే అవనీ మాత, అంతా నీ మహిమ కాదే అవనీ మాత. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 720వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ ఒక శుభవార్త. సాగర ఘోష కావ్యాన్ని గురించి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, చాలా ఆత్రపడుతున్నారు. నాకు చాలామంది ముఖాముఖి, లేఖాలేఖి, ఫోనాఫోని కూడా తెలియజేస్తున్నారు, అడుగుతున్నారు. ప్రముఖమైన పుస్తక విక్రయ కేంద్రాలకు వెళ్ళి ఈ కావ్యం దొరుకుతుందా, ఈ కావ్యం దొరుకుతుందా అని అడుగుతున్నారు. పుస్తక కేంద్రాల వాళ్ళు నన్ను అడుగుతున్నారు. మొత్తం మీద అందరి కోరికలు ఫలించి సాగర ఘోష కావ్యం 4వసారి ముద్రణ అయింది. ఈసారి యువతరం అభ్యర్థన మేరకు తాత్పర్యాలతో సహా ముద్రించడం జరిగింది. ఈ రోజు నుంచి మీకు కాచిగూడ క్రాస్ రోడ్స్లో ఉన్న నవోదయ పుస్తకాలయంలో దొరుకుతుంది. ఇంకా నా వెబ్సైట్ శ్రీగరికిపాటి.com అనేది పరిశీలిస్తే ఇంకా నా పుస్తకాలు, వీడియోలు కావలసినవి ఎక్కడ దొరుకుతాయో అక్కడ సమాచారం లభిస్తుంది. సరే, ఒకవేళ అడిగితే ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల వాళ్ళకి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం మీద మంచి భావజాలం, భౌతిక మానసిక పర్యావరణ పద్యకావ్యం కాబట్టి అది వ్యాపించడమే, సమాజం బాగుపడడమే మనకు కావలసింది. ఎంతో కాలంగా ఎంతోమంది అడుగుతున్నారు కాబట్టి టీవీ ముఖంగా చెబుతున్నాను. ఇక మనం కథలోకి ప్రవేశిద్దాం. మానవ జాతి ఎప్పుడూ రకరకాల పరీక్షలను ఎదుర్కొంటూనే ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలోనైనా కొన్ని కీలకమైన ఘట్టాల్లో పరీక్షలు తప్పవు. ఒక జాతి జీవితంలోనైనా అంతే. ఆ పరీక్షలు ఎదురైనప్పుడే ఎవరు దృఢంగా నిలబడి ఆలోచనాత్మకంగా, సావధానంగా ఆ సమస్యలను ఎదుర్కొంటారో వారు గెలుపు సాధిస్తారు. సరిగ్గా నన్నయ్య నుంచి తిక్కనలో ప్రవేశించడానికి ముందు అదే అవగాహనని మనం పెంపొందించుకోవాలి. 2 శతాబ్దముల్ హరిహరి మృదులాక్షరముండు వ్రాయలేకుండెనద ఆంధ్రజాతి మనమున్నది ఉన్నట్టులొప్పుకోవలెన్. 2 శతాబ్దముల్ హరిహరి మృదులాక్షరముండు వ్రాయలేకుండెనద ఆంధ్రజాతి మనమున్నది ఉన్నట్టులొప్పుకోవలెన్. పండిన పంట భారతము పట్టదుగా కవివీరులేరికిన్ గుండెలు తీయుబంట్లు మతకూటములన్ ఘటించినందునన్. గుండెలు తీయుబంట్లు మతకూటములన్ ఘటించినందునన్. 11వ శతాబ్దంలో శారదరాత్రుల్ని వర్ణిస్తూ వెన్నెల వేళ్లల్లో రసవీధుల్లో లీనమైపోయినటువంటి నన్నయ్య భారతాన్ని చదివిన వారే వీరశైవం, వీరవైష్ణవం పేరు మీద సుమారుగా 100 ఏళ్ళు అంతర్గతంగా రకరకాల కలహాలు సాగించడం చరిత్ర చూసింది. సముద్రం సాక్షిగా మిగిలింది. ఏమిటి మానవులు అనుకుంది. ఏదో ఆరాధన కోసం, సేవ కోసం, అనుభూతి కోసం భగవంతుడికి రూపకల్పన చేస్తే దానికోసం ఇంత కొట్టుకోవాలా అంటే దానికి కారణం మన మనస్సులో ఉన్నటువంటి అహంకారమే. నేను నమ్మిందే సిద్ధాంతం, నేను పూజించేదే దేవుడు, నేను చెప్పిందే సూత్రం. ఎవడి ఇంటికి వాడే అధిపతి, ఎవడి మగ్గానికి వాడే సేనాపతి, ఎవడి సూత్రానికి వాడే వ్యాసుడు, ఎవడి వేదానికి వాడే బ్రహ్మ.
ఇలా అయిపోతే ఇంకా సమాజం ఏమిటండి? అలా అయింది. అప్పుడు ఎవరు ఆయుధాలు పట్టుకుంటే వాళ్ళు గెలిచారు. ఎప్పుడు ఆయుధాన్ని గెలవనీయకూడదు, ఆలోచననే గెలవనీయాలి. అవసరమైతే ఆలోచన గెలవడానికి, శాంతి నిలబడడానికి ఆయుధానికి ఆయుధంతోనే జవాబు చెప్పవలసి వస్తుంది. ఈరోజు మనం అదే సంఘర్షణలో ఉన్నాం. కాశ్మీర్లో ఊరిలో జరిగిన దాడి సందర్భంగా దొంగ ఆయుధానికి ధైర్య సముపేతమైన ఆయుధంతో మనం జవాబు చెప్పవలసి ఉంది. యావత్ భారత ప్రజానీకం 125 కోట్ల మంది ఇవాళ మన సైన్య అధికారుల వెనుక, సైన్యం వెనుక, ప్రధానమంత్రి వెనుక, ప్రభుత్వం వెనుక వందే మాతర గీతం పాడుతూ నిలబడవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు మన సమైక్యాన్ని, మన సమగ్రతని పొరుగు దేశం వారికే కాదు యావత్ ప్రపంచానికి చాటి చెప్పవలసిన స్థితి. ఇప్పుడే మనం ధైర్యంగా నిలబడాలి. ఇంకా మనం ఏమీ హెచ్చరికలు చేయకముందే అణు ఆయుధాలు వేస్తాం అంటున్నారు. ఇదో బెదిరింప. అణు ఆయుధాలు వేస్తే వేసినవాడు కూడా పోతాడు. తెగించవలసినటువంటి అవసరం భారత జాతికి వచ్చింది. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఏమైపోయినా పర్వాలేదు, దేశ గౌరవం నిలబడ్డం ముఖ్యం. చనిపోయినటువంటి అమర వీరుల జీవితాల కంటే మన జీవితాలు ఏ రకంగానూ గొప్పవి కావు. ఇలా ప్రతి ఒక్కరము ఆలోచిస్తే ఈవేళ కేంద్ర ప్రభుత్వానికి బాసటగా నిలబడగలుగుతాం. పాకిస్తాన్కి, పిరికిస్తాన్కి జవాబు చెప్పగలుగుతాం. ఆ జవాబు 13వ శతాబ్దంలో ఒక సామాన్య బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి కవి తిక్కన చెప్పాడు జాతికి. మీరు మతాల పేరు మీద ఎన్ని దెబ్బలాటలు పెట్టుకోండి, నేను ఖచ్చితంగా శాంతిని స్థాపిస్తాను, దేవుడంటే ఏమిటో నిరూపిస్తాను అని ముందుకు దూకాడు మహానుభావుడు. ఈ మతకూటాలన్నిటికీ వ్యతిరేకంగా చాలా ధైర్యంగా ఆగిపోయినటువంటి ఆంధ్ర మహాభారత రచనని మళ్ళీ మొదలుపెట్టాడు. చక్కని మాట చెప్పగల సాహసి లేడు. ఆ ఉన్న పరిస్థితి ఏమిటంటే చక్కని మాట చెప్పగల సాహసి లేడు, ఒకవేళ చెప్పుచో దక్కదు జీవితము. చక్కని మాట చెప్పగల సాహసి లేడు, ఒకవేళ చెప్పుచో దక్కదు జీవితము. సరదాకైనన్ మత సామరస్యమన్ వాక్కు వినంబడంగ కరవాలములాలము చేయు. సరదాకైనన్ మత సామరస్యమన్ వాక్కు వినంబడంగ కరవాలములాలము చేయు. అటిచో తిక్కన పుట్టినాడు ఋషి తీర్థము వంచినవాడు జాతికిన్. అటిచో తిక్కన పుట్టినాడు ఋషి తీర్థము వంచినవాడు జాతికిన్. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగుం శివః. చాలా ధైర్యమైనటువంటి ప్రతిపాదన అండి ఆ రోజుల్లో ఇది. ఇవాళ మనం ఈ మత సామరస్యాన్ని గురించి మాట్లాడే మహానుభావులు ఉంటే కాళ్ళకి దండం పెడతాం. ఆవేళ కాళ్ళు నరికేసే సందర్భం. అటువంటప్పుడు ఆయన నిలబడ్డాడు. చక్కని మాట చెప్పగల సాహసి లేడు. కలిసి ఉండండి, సమైక్యంగా ఉండండి. దేవుడు ఒక్కడే. మీ ఇష్టం వచ్చిన రూపాల్లో ఆరాధన చేసుకోండి, మీ ఇష్టం వచ్చిన పేర్లతో పిలవండి, మీ ఇష్టం వచ్చిన విధానాల్లో ఆరాధన చేసుకోండి, దెబ్బలాడుకోకండి అని చెబితే అడ్డంగా నరికేసే పరిస్థితి అండి. ఒకవేళ చెప్పుచో దక్కదు జీవితము. సరదాకైనన్ మత సామరస్యమన్ వాక్కు వినంబడంగ కరవాలములాలము చేయి. ఊరికే సరదా కోసం అరుగు మీద కూర్చుని ఏమిటి దెబ్బలాట్లు అనవసరంగా? శివుడు వేరు, విష్ణువు వేరా? భగవంతుడు అంతటా నిండి ఉన్న శక్తి కదా. శక్తికి రూపం ఉంటుందా? విద్యుత్ శక్తికి రూపం ఉందా అండి? అణుశక్తికి రూపం ఉందా అండి? విద్యుత్ ఎక్కడ ఉంది అంటే మనం ఎప్పుడైనా ఏం చూపిస్తాం? ఓ బల్బు చూపిస్తాం, అక్కడ ఉంది కదా అంటాం. అంటే అది వెలుగుతోంది కాబట్టి నీకు అక్కడ ఉందని చెబుతున్నావు. అది వెలక్కపోతే లేనట్టేనా? వెలగని చోట కూడా విద్యుత్ ఉందండి. మన ఇంట్లో అవసరానికి ఒక బల్బు వేస్తాం, ఇంకో చోట ఇంకో బల్బు వెయ్యం. అక్కడ వెలగదు, అక్కడ లేనట్టే. అక్కడ వైరింగ్ జరగల. తీగ ఎంత ప్రాంతం లాగబడిందో అంతవరకు విద్యుత్ ఉన్నట్టేగా. విద్యుత్తు తీగ ఎంత ప్రాంతం ఏర్పాటు చేయబడిందో, వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో అంత ప్రాంతం విద్యుత్ ప్రవహిస్తూనే ఉంటుంది.
కానీ బల్బు ఉన్న చోటే వెలుగుతుంది, ఇంకొక ఫ్యాన్ ఉన్న చోట తిరుగుతుంది. మరి బల్బు వెలగని చోట, ఫ్యాన్ తిరగని చోట విద్యుత్ లేదంటామా? ఆ వైరు కోసి వేలు పెడితే తెలుస్తుంది విద్యుత్ ఉందో లేదో. దెబ్బకు మనం పడిపోతాం. అంచేత వ్యక్తమైతేనే విద్యుత్తు ఉన్నట్టు కాదు, వ్యక్తం కాని చోట కూడా విద్యుత్తు ఉంటుంది. విద్యుత్తు వైరింగ్ జరిగిన ప్రాంతం అంతటా ఉండి బల్బు ఉన్న చోట వ్యక్తమైనట్టే భగవంతుడు విశ్వమంతా నిండి ఉండి భగవత్ శక్తి అది దేవాలయంలో మాత్రమే, ప్రతిష్ఠ జరిగిన చోట మాత్రమే, బీజాక్షరాలతో స్థాపన చేసిన చోట మాత్రమే, మహర్షులు తపస్సు చేసిన చోట మాత్రమే, భక్తులు అపరిమితమైనటువంటి ప్రేమతో భగవంతుడిని ఆరాధించిన చోట మాత్రమే వ్యక్తం అవుతుంది. ఇంకో చోట అది వ్యక్తం కాదు. విద్యుత్ వ్యక్తం కావడానికి ఒక బల్బునో ఒక ఫ్యాన్ అనో ఒక ఏర్పాటు ఎలా చేసామో, భగవంతుడు అంతటా నిండి ఉన్న భగవంతుడు వ్యక్తం కావాలి అంటే భక్తి అనేటువంటి బల్బు మనం వెలిగించాలి, తపస్సు అనేటువంటి దీపం మనం వెలిగించాలి. అప్పుడు ఆ శక్తి ఖచ్చితంగా వ్యక్తం అవుతుంది. అంచేత భగవంతుడు ఒక శక్తి. డూ అనడం వల్ల మనకు చాలా విషయాలు అర్థం కావట్లేదు. దాన్ని డూ అనడానికి వీల్లేదు, ఆమె అనడానికి వీల్లేదు. అందుకే భగవంతుడు శక్తి అనకపోతే ఆదిపరాశక్తి అని అందుకే అంట. ఆవిడ చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. చైతన్య పదార్థాల్లో చైతన్యవంతంగా ఉన్నది ఏదే, జడ పదార్థాల్లో జడంగా ఉన్నది ఏదే. జడానికి శక్తి లేదు అనుకోవద్దు. దాని జడంగా ఉండడం ఒక శక్తి. మనం జడంగా ఉండలేమే. మనం మాటిమాటికి స్పందిస్తూ ఉంటాం, చరిస్తూ ఉంటాం, ఏదో హడావుడి చేస్తూ ఉంటాం, ఏమీ చేయకుండా ఉండలేం. కాసేపు మాట్లాడకుండా కూర్చోంటే మన వల్ల కాదు. మరి ఒక బండరాయి శతాబ్దాల తరబడి కాదు, సహస్రాబ్దాల తరబడి, యుగాల తరబడి అలాగే ఉంటుంది. అంచేది అలా ఉండగలగడం ఒక శక్తి అండి. అదేం మామూలు విషయం కాదు. స్థాణుమౌనం అంటారు దాన్ని యోగశాస్త్రంలో. స్థాణుమౌనం, స్థావర మౌనం అంటారు, కాష్ఠమౌనం అంటారు. అది గొప్ప శక్తి. దాన్ని ఏదో శక్తిహీనత కింద మనం పరిగణించకూడదు. అంచేది అంతటా నిండి ఉన్నది శక్తి. చైతన్యంలోనూ జడంలోనూ కూడా, చరంలోనూ అచరంలోనూ కూడా. జీవం నిర్జీవం అన్న ప్రశ్న లేదు. అంతటా జీవమే ఉంది. వ్యక్తమైతే జీవం అంటున్నాం, వ్యక్తం కాకపోతే నిర్జీవం అంటున్నాం. అది అజ్ఞానం. వ్యక్తం కాకపోయినా జీవమే. బండరాయిలో కూడా జీవం ఉంది, వ్యక్తం కావడం లేదు, కానీ వ్యక్తం అవుతుంది. విపరీతంగా దాన్ని సుత్తులతో కొట్టి పగల కొట్టినప్పుడు కంపన వస్తుంది. రాతిలో గమనించండి, రాతిలో జీవం ఉండబట్టే కంపన వస్తుంది. అది చెట్టులో ఇంకాస్త బాగా వస్తుంది పెరుగుతున్న రూపంలో. జంతువులో ఇంకాస్త బాగా వస్తుంది తిరుగుతూ, అన్ని గుర్తిస్తూ తన ఆహారం తాను సంపాదించుకుంటున్న రూపంలో. మనిషిలో ఇంకా అతి నూతనంగా, అతి విస్తృతంగా వ్యక్తం అవుతుంది. వ్యక్తం కావడం అనేది ఉపాధి భేదాన్ని బట్టి ఉంటుంది. మనిషి, జంతువు, చెట్టు, రాయి ఉపాధి భేదాన్ని బట్టి ఉంటుంది. సరిగ్గా విద్యుత్ వ్యక్తం కావడం అనేది బల్బుల్లో తేడాలను బట్టి ఉన్నట్టే. ఫ్లడ్ లైట్లో ఒక రకంగా వ్యక్తం అవుతుంది, బెడ్ లైట్లో ఒక రకంగా వ్యక్తం అవుతుంది, ట్యూబ్ లైట్లో ఒక రకంగా వ్యక్తం అవుతుంది. అసలు వెలగడం రూపంలో కాదు, ఫ్యాన్లో తిరగడం రూపంలో వ్యక్తం అవుతుంది. ఇంకా రకరకాలుగా విద్యుత్ వ్యక్తం అవుతుంది. ఇవాళ బట్టలు ఉతకడం రూపంలో వ్యక్తం అవుతుంది, బట్టలు ఎండేయడం రూపంలో వ్యక్తం అవుతుంది, నీళ్లు పైకి తోడడం విషయంలో వ్యక్తం అవుతుంది, నీళ్లు కిందికి పంపడం రూపంలో వ్యక్తం అవుతుంది. రకరకాల రూపాల్లో వ్యక్తం అవుతుంది శక్తి. అలాగే భగవంతుడు అనేక రకాలుగా వ్యక్తం అవుతాడు. ఈ రకంగా వ్యక్తమైతేనే భగవంతుడు, ఇంకొకరు కాదు, వీరు గొప్ప దేవుడు, వారు తక్కువ దేవుడిని ఎలా మాట్లాడతారండి? మూర్ఖత్వం తప్పితే. అదే మూర్ఖత్వం అప్పుడు 200 ఏళ్ళు రాజ్యం వెళ్ళింది. అందుకని అద్వైత ప్రతిపాదితమైనటువంటి భారతం, అద్వైత ప్రతిపాదక గ్రంథమైనటువంటి భారతం ఆగిపోయింది. ఎవరు భారతాన్ని ముట్టుకునే సాహసం చేయలేదు. మనకెందుకు తిక్కన గారు ఆ సాహసం చేశాడు. అట్టిచో తిక్కన పుట్టినాడు ఋషి తీర్థము పంచినవాడు జాతికిన్. అటువంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో తిక్కన పుట్టి కొన్ని 100 ఏళ్లుగా 1000 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ఋషి తీర్థాన్ని, ఋషి పరంపర ప్రోక్తమైనటువంటి ధర్మాద్వైతాన్ని బోధించాడు. చక్కని మాట చెప్పగల సాహసి లేడు, ఒకవేళ చెప్పుచో దక్కదు జీవితము. సరదాకైనన్ మత సామరస్యమన్ వాక్కు వినంబడంగ కరవాలములము చేయు. అటిచో తిక్కన పుట్టినాడు ఋషి తీర్థము పంచినవాడు జాతికిన్. హరిహరనాథ తత్వమున కారతులెత్తిన సౌమ్యశీలే. హరిహరనాథ తత్వమున కారతులెత్తిన సౌమ్యశీలి. కావ్యరచన వేద భాష్యమని యజ్ఞము చేసిన పుణ్యశాలి. కావ్యరచన వేద భాష్యమని యజ్ఞము చేసిన పుణ్యశాలి. భాసుర సురవాణికిన్ తెలుగు సొంపులు దిద్దిన తోటమాలి.
భాసురసురవాణికిన్ తెలుగు సొంపులు దిద్దిన తోటమాలి అంబరమును భూమితో గలిపి పద్యములల్లిన భావకేళియున్ అంబరమును భూమితో గలిపి పద్యములల్లిన భావకేళియున్. తిక్కన గారి యొక్క సౌమ్యశీలత, సుమస్వభావం, పువ్వులాంటి కోమలత్వం చూడండి ఎలాంటిది. హరిహరనాథతత్వమున కారతులెత్తిన సౌమ్యశీలి. హరి వేరు, హరుడు వేరు. అడ్డబొట్ట, నిలువుబొట్ట, శంఖచక్రాల, శివలింగము శూలముల తేలిపోవలసిందే. లింగం ధరించిన వాడే ప్రపంచంలో ఉండాలి భూమి మీద, శివలింగం ధరించిన వాడు ఉండడానికి వీల్లేదు అని ఒక వర్గం. శంఖచక్రాలు భుజాల మీద కనపడకపోతే వాడిని చంపేస్తాం, వాడు ఉండడానికి వీల్లేదు అని ఒక వర్గం. రాజ్యాధినేతల మనస్సులని ఈ మత్తుతో నింపేసి అక్కడ ఆస్థాన ఆచార్యులుగా చేరి బలవంతంగా ముద్రలు వేసినటువంటి వర్గం ఒకవైపు, వ్యతిరేకులకు రకరకాల శిక్షలు వేయించినటువంటి దుర్మార్గపు వర్గం ఒకవైపు. ఇలా విజృంభించిపోతున్న కాలంలో హరిహరనాథతత్వమున్న కారతులెత్తిన సౌమ్యశీలి. హరిహరనాథుడు అనేటువంటి కొత్త దైవానికి రూపకల్పన చేశాడు. దీనికి ఏదో పూర్వం నుంచి ఓ ప్రాతిపదిక ఉంది అంటారు, కానీ నిజానికి తిక్కన గారి కాలంలోనే ప్రారంభమైందని చెప్పాలి. తప్పేమీ లేదు, సనాతన ధర్మంలో ఆ అవకాశం ఉంది. అందుకే కొత్త దైవ రూపాల ఆరాధనను మనం వ్యతిరేకించడానికి వీల్లేదు, సనాతన ధర్మం అంగీకరించదు. ఖచ్చితంగా ఈ రూపాలు ఉంటాయని ఎక్కడా ఉండదు. అసలు రూపమే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అయినప్పుడు ఆ కల్పన అంతటితో ఎలా ఆగిపోతుంది? మహాపురుషులు లోకంలో పుడుతున్న కొద్దీ, మహాయోగులు పుడుతున్న కొద్దీ, మహాజ్ఞానులు పుడుతున్న కొద్దీ వారిని ఆరాధించేవారు పుడతారు. పెద్దలైన వాళ్ళు చెప్పవలసిందల్లా ఒక్కటే. రకరకాల కొత్త రూపాలు కూడా ఆరాధనకి నోచుకుంటూ ఉన్నటువంటి దశలో ఆ ఆరాధనలో ఎక్కువ మంది భక్తులు హిందువులే, అందరూ హిందువులే పాల్గొంటున్నటువంటి దశలో పెద్దలైన వాళ్ళు చెప్పవలసింది ఒక్కటే, పెంచుకోవలసిన అవగాహన ఒక్కటే. రూపం ఏదైనా అపురూపమైనటువంటి ఆత్మ ప్రధానం. ఆ మహాయోగులకి, జ్ఞానులకి మీరు గుళ్ళు కట్టి పూజలు చేసి ఆరాధించకండి, వారిని గుండెల్లో పెట్టండి. అన్నాలతోటి పులిహోరలతోటి అభిషేకాలు చేయకండి, దానివల్ల ఏమీ రాదు. అలా వస్తే ఇప్పుడున్న దేవుళ్ళే చాలు, కొత్త దేవుళ్ళు అక్కర్లేదు. గ్రహించవలసింది జ్ఞానం, అన్నం కాదు. సాధించవలసింది పురుషార్థం, పులిహోర కాదు. మళ్ళీ వాళ్ళకి కిరీటాలు పెట్టడం, వాళ్ళకి రత్నాభరణాలు తొడగడం, అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ పట్టుకెళ్ళి దేవుళ్ళ గుళ్ళల్లో ధారపోయడం పాపక్షమాపణ కోసం. ఈ దౌర్భాగ్యం హిందూ మతం నిండా వ్యాపిస్తుంది. చివరికి ఈ మధ్య ఆలయాల వాళ్ళు కూడా కొత్త ఆలోచనలో పడ్డారు. ఏ సంస్థ మీదైనా ఆరోపణలు వస్తే ఆ సంస్థ వారు పెట్టిన నగలు అమ్మవారికి అలంకరించాలా వద్దా అని ఆలోచనలో పడ్డారు. అంటే చైతన్యవంతమైనటువంటి ప్రవచనాలు పనిచేస్తున్నాయి, మాకు చాలా ఆనందంగా ఉంది, ఇదే కావాలి, ఈ చైతన్యమే కావాలి. వాడు ఏం చేస్తే మనకెందుకండి, వాడు ఏదో భక్తిగా ఇచ్చాడు, భక్తిగా ఇవ్వడేవాడు పాపాత్ముడు, పాపాత్ముడికి భక్తి ఏమిటి అసలు? వాడు చేసేదే సారా వ్యాపారం అయినప్పుడు భక్తి ఏమిటండి? ముందే వ్యాపారం మానేమనాలి. వాడు చేసేదే అక్రమమైనప్పుడు, ప్రజల సొమ్ములు దోచుకున్నారని స్పష్టంగా పత్రికల్లో వచ్చినప్పుడు, తెలిసినప్పుడు వాళ్ళు పెట్టిన ఆభరణాలు దేవాలయాలు ఎలా స్వీకరిస్తారు? ఇంక దేవాలయం ధర్మం కోసం కాకపోతే దేవాలయం ఎందుకు? ఆదాయం కోసమా? నిజానికి దేవాదాయం అంటే తప్పు మాట. దేవాదాయం అది, ఆదాయం కాదు, అది దేవదాయం. దేవుడికి కట్టే పన్ను, దేవుడు భాగం, దేవుడు ఆస్తి. అది దాయం, దాయభాగం అంటారు ఇప్పటికి, దాయభాగం. అది దేవదాయం, ధర్మదాయం. అదేదో పలుకుబడిలో ధర్మాదాయం, దేవాదాయం, అది ఆదాయం కాదు. దేవదాయం, ధర్మదాయం, దేవదాయ ధర్మదాయ శాఖ. అది పలుకుబడిలో మారిపోయింది రకరకాలుగా. అగ్నిమాపక యంత్రాలలాగా విచిత్రమైన మాటలు పడతాయి లోకంలో. అగ్నిమాపకం అంటే అగ్నిని కొలిచేది, అగ్నిని ఆర్పేది కాదు. కానీ అగ్నిని ఆర్పేది అనే అర్థంలో వచ్చింది మాపక యంత్రం. ఎందుకంటే తెలుగులో మాపడం అంటే మానపడం కదా, అది తీసుకెళ్ళి అక్కడ పెట్టే. ఇలాంటివి వస్తాయి. నిజానికి దేవదాయం, ధర్మదాయం, దేవతల యొక్క ఆస్తులు, ధార్మిక సంస్థల యొక్క ఆస్తులు. దాయభాగం అంటే ఆస్తిలో భాగం. ఇప్పటికే ఉంది అది మాట వాడుకలు, దాయభాగం అంట. మాకు దాయభాగంగా వచ్చిందండి ఇదంట. అలాంటి మరి దేవదాయం, ధర్మదాయం అన్నారు కానీ అధర్మదాయం అనలేదే, దేవదాయం అన్నారు, రాక్షసదాయం అనలేదే. అంచేత ఈ మధ్య నేను పత్రికల్లో చదివాను, కొన్ని ప్రసిద్ధమైన దేవాలయాల్లో ఆలోచన వస్తోంది ధర్మకర్తృత్వ మండలిలో, వారికి నమస్కారం. అలాగే ఆలోచించండి, తిరస్కరించండి స్పష్టంగా.
అదే కావలసింది. లోకం బాగుపడాలంటే అలాగే ఉండాలి. వాడు ఏం చేస్తే ఎందుకు, దేవుడికి ఇవ్వగానే పాపాలు పోతాయని మాట్లాడు, దానివల్ల పాపం పెరుగుతుంది. నువ్వు ఎలా సంపాదించావు అనేదే మాకు ముఖ్యం, ఎంత ఇచ్చావు అనేది ముఖ్యం కాదు. సక్రమంగా సంపాదిస్తే 10 రూపాయలు ఇచ్చినా చాలు, అక్రమంగా సంపాదించింది 10 కోట్లైనా మాకు అక్కర్లేదు అని అర్చకులు, దేవాదాయ శాఖ వారు చెప్పగలిగితే, ధర్మకర్తృత్వ మండలి వారు, దేవాలయం ఖచ్చితంగా ధర్మాన్ని కాపాడుతుంది. ఒక దేవాలయం ఉన్న చోట 2 పోలీస్ స్టేషన్లు తీసేయచ్చు, శ్రమ తగ్గుతుంది, ప్రజల్లో ధర్మం విరాజిల్లుతుంది. ఈ ఆలోచన ఉండాలి. అది లేకపోవడం లేదు. ఎందుకంటే ప్రజలందరూ వారి వారి కోరికల కోసం ఆరాధిస్తున్నారు భగవంతుడిని. కనీసం ఇప్పుడు ఇవాళ నుంచి ఒక నెలల పాటు, మళ్ళీ విజయదశమి వచ్చే వరకు యుద్ధం జరిగేటువంటి వాతావరణం పూర్తిగా కనిపిస్తోంది. కాబట్టి విజయదశమి వచ్చే వరకు, వెళ్లే వరకైనా కనీసం మనం అందరం సొంత కోరికలు కోరడం మానేసి అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి భారతదేశం గెలవాలి, పాకిస్తాన్ నాశనం కావాలని కోరుదామండి, ఉగ్రవాదం నాశనం కావాలని కోరుదామండి. ఉగ్రవాదాన్ని సమర్థించే ప్రతి ఒక్కరూ నశించవలసిందే, ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ గెలవలసిందే అని కోరుదామండి ఖచ్చితంగా. మనకి పక్కలో బల్యమైపోయి 70 ఏళ్లుగా బాధిస్తున్న దేశానికి ఇంకా మనం ఎందుకు సామరస్యం కోసం ప్రయత్నం చేయాలండి? ఈ విజయదశమికి మనం అందరం ఆయుధాలు అమ్మవారి దగ్గర పెట్టి అదే కోరదామండి, ఆయుధ పూజగా. సొంత కోరికలు కోరద్దండి అసలు కనీసం నెలల పాటు. ఏమి కుటుంబాలతో సహా ప్రజలందరం ఏమైపోయి, ఎన్ని రోగాల పాలవునాయి, ఎంతమంది ఉద్యోగాలు పోని, పెళ్లిళ్ళు అవని, కాకపోని, విడాకులు అవని, గొడవలు అవని. దేశం మనకు ముఖ్యం, మన సొంత కోరికలు అవసరం లేదు. అందరికీ ఇప్పుడు సొంతం కావలసింది భారతమాతే. అదే కోరదామండి అమ్మవారిని. ఈ మధ్య మొన్న 18వ తేదీ సాయంత్రం ఇలా ఊరిలో దాడి జరిగింది, కాశ్మీర్లోని. జరగానే సాయంత్రం 5 గంటలకు టీవీలో చూశాను నేను. 5:30కి నెల్లూరు జిల్లా షూళ్ళూరుపేటలో చెంగాలమ్మ దేవాలయంలో నా ప్రసంగం. అంశం సౌందర్య లహరి, చెంగాలమ్మ వైభవం, మహిమ. నేను మొదట ఇదే చెప్పాను. నేను చెంగాలమ్మ దగ్గరికి వెళ్ళి 18లో కోరాను నేను. ఈ ఉగ్రవాద చర్యలని అక్షీణే క్షణమునను నిలుపగలేవా, ఈ ఉగ్రవాద చర్యలని అక్షీణే క్షణమునను నిలుపగలేవా, గాయమ్ము మాన్పి దేశ శ్రేయస్సును కావుమమ్మ చెంగాలమ్మ, గాయమ్ము మాన్పి దేశ శ్రేయస్సును కావుమమ్మ చెంగాలమ్మ. భగవత్ స్వరూపంగా మనం భావిస్తున్నప్పుడు ఎవరినైతే ఏమండి, పద్యంలో కోరాను తల్లిని, యతిస్థానంలో ప్రాసస్థానంలో బిగించి మరీ కోరాను నా కోరిక తీర్చాల్సిందే. నా సొంతం కోసం కోరలేదు, నా భార్య పిల్లల కోసం కోరలేదు, నా బిడ్డల కోసం కోరలేదు, నా ఆస్తుల కోసం కోరలేదు. దేశమే క్లిష్ట పరిస్థితిలో ఉంటే, 18 మంది అప్పటికే చనిపోయి ఇంకా చావు బతుకుల్లో చాలామంది ఉంటే ఇంకేం కోరతామండి ఇంతకంటే? వాళ్ళ పెళ్ళాం బిడ్డల కంటే మన పెళ్ళాం బిడ్డలు ఎక్కువ. క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మనం అందరం ఇలాగే ఆలోచించాలి. దేవుణ్ణి కోరాల్సిన కోరిక దేశం గెలవాలి, ఉగ్రవాదం నశించాలి. ఉగ్రవాద దేశం పాకిస్తాన్కి ప్రపంచం అంతా బుద్ధి చెప్పాలి, దాన్ని ప్రపంచం అంతా ఏకాకిని చేయాలి. అలాగే కోరాలి. అదే దేశభక్తి, దేశ భావన, సమగ్రతా భావన అంటే. సరిగ్గా క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు తిక్కనాచార్యుడు అలాగే ప్రయత్నించాడు. అదే సామరస్యం అంటే, అదే ధైర్యం కూడా. అందుకే ఆయన హరిహరనాథుడు అని కొత్త దైవాన్ని సృష్టించాడు. దానికి విచిత్రమైన నైవేద్యాలు పెట్టాడు, విచిత్రమైనటువంటి పద్యాలు వెళ్ళాడు, విచిత్రమైన శ్లోకాలు వెళ్ళాడు. తర్వాత ఆయన మార్గాన్ని అనుసరించిన వాళ్ళు ఉన్నారు. ఆ మహత్తరమైనటువంటి రసవత్తరమైన సన్నివేశాన్ని హరిహరనాథుని మీద తిక్కన గారు ఎంత చమత్కారమైనటువంటి పద్యాలు చెప్పాడు అనేటువంటి దాన్ని మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. సామరస్యాన్ని పెంపొందించుకుందాం. అన్ని మతాల వారం కూడా భారతదేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉందాం. తిక్కన గారి మార్గంలో సామరస్యాన్ని మనం కాపాడదాం. సెలవు.